గత ఏప్రిల్ 13 నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో ఏం జరుగుతున్నదో చూస్తున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగానే నిన్న కూడా పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన కూడా మీరు అంతా చూశారు. మేమేమంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము పెట్టడం తప్పు కాదు. అది సరైనటువంటి స్థలంలో పెట్టలేదు, సరైనటువంటి ప్లేస్లో పెట్టలేదు. అది కూడా అందరూ సంపన్న వర్గాలను అందరూ కలుపుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు ఏదో రాజకీయం చేయడానికి మీరు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అనాథగూడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళందరూ చందాలు వేసుకొని వాళ్ళ సొంతంగా విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. మీరేమో వాళ్ళు తెచ్చి పెట్టిన విగ్రహాన్ని మీరేమో రాజకీయ రంగు పులిమి ఇది చేస్తూ ఉన్నారు. మీ పర్సనల్గా మీ వ్యాపారాలు ఉన్నాయో, మీకు ఏమైనా తగాదాలు ఉన్నాయో మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ దాన్ని అడ్డంగా పెట్టుకొని డీసీ గారి మీద మీరు అనడము, అది డీసీ గారికి హనుమంతరావు గారు బలం హనుమంతరావు గారి ఏమంటారు బలం అండతోటి చేస్తున్నారు అనడము ఇది సబబు కాదు. మేము అట్లా చేయాలనుకుంటే ఇందాక యాదగిరి అన్నట్టుగా మేము వచ్చి అధికారంలోకి సంవత్సరంన్నర అవుతుంది. అట్లా కక్ష సాధించాలంటే మీ లెక్కలు, మీ కథలు, నీ కబ్జాలు, నీ అన్నీ ఏమున్నాయి మాకు అన్ని చిట్ట మొత్తం తెలుసు. కనుక ఇప్పటికైనా మీరు ఏదైతే వర్డ్స్ అన్నారో ఆ వర్డ్లు వెనక తీసుకోవాలి. లేకపోతే దీనిపై తగు చర్య మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న జరిగిన సంఘటన మీ అందరికి విదితమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనాజ్గూడలో అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఏర్పాటు చేసుకొని పెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, కొందరు వాడు కాదు. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు ప్రపంచ దేశాలకు గుర్తిస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ దాన్ని సాకుగా తీసుకొని అంబేద్కర్ని వాడుకొని మసిపూసి మారడిగాయ చేసే పద్ధతులు వద్దంటున్నాం. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకే రకంగా ఈ యొక్క నిన్న జరిగిన సంఘటన మాకు అనిపిస్తూ ఉన్నది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పర్మిషన్ తీసుకొని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని మొత్తం మా కనాజ్గూడ గ్రామస్తులంతా కలిసి నిర్ణయించుకున్నారు. దాంట్లో అది 13 తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేయడం అది పొరపాటు అని అంటున్నాం. ఎందుకంటే అందరినీ సబ్బండ కులాలను చుట్టుపక్కల గ్రామస్తులను పిలిచి పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం ఉండే, కానీ ఆ విధంగా కాకుండా మరి 13 తారీఖు నాడు రాత్రి చేయడాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. మరి దానికి ఇప్పుడు కమిషనర్ గారి మధ్యలో ఆయన మధ్యలో ఏమున్నాయో మాకు తెలియదు, కానీ దాన్ని సాకుగా చూపెట్టి మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు ప్రజల సమస్యలు తీసుకుని ప్రజల సమస్యలు సాల్వ్ కాకుంటే అధికారులను నిలదీసి పనులు చేపించే వ్యక్తి. ఆయనకు అంటగట్టడం అది సరి అయింది కాదని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మా నిరంజన్ ఉన్నాడు. వాళ్ళు గత సంవత్సరం నుంచి వాళ్ళు ఈ యొక్క పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయత్నాన్ని కూడా మరి డీసీ గారు ఏమన్నారంటే, మీరు పద్ధతి ఇట్లా ఉన్నది, ఇది కలెక్టర్ ఆఫీసు పోయి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు మాకు ఒక వినతి పత్రం ఇస్తే దాన్ని ఇమీడియట్గా నేను కలెక్టర్ ఆఫీస్కి నేను బదిలీ చేస్తా, అక్కడ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మాట్లాడినాం మేము సార్తో మాట్లాడి దానికి చట్టపరంగా మరి మీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలం అయితేంది, లేకుంటే అక్కడనే అంబేద్కర్ స్టాచ్యూని పెట్టి అదే ప్రాంతంలో దాన్ని అభివృద్ధి చేయాలనేసి తెలియజేయడం జరిగింది. ఇల్లీగల్గా ఉన్నదాన్ని లీగల్గా చేయాలనేసి మేము ప్రాధేయపడ్డాము. ఆయన చేయడానికి కూడా మన ఒప్పుకున్నాడు. ముందు స్థలం ఎక్కడ ఉంటే చూపించండి, నేను అక్కడ పెద్ద ఎత్తున చేస్తాను అంటున్నాడు. అక్కడ స్థలం లేదు, ఒక్కసారి పెట్టిన విగ్రహాన్ని మళ్ళీ తీయడానికి కుదరదు సార్, మీరు అక్కడనే దాన్ని అభివృద్ధి చేయండి, చిన్న చెమ్మన్లాగా తయారు చేయండి అనేసి చెప్పిన వెంటనే చేస్తాననేసి ఒప్పుకున్నాడు. కాబట్టి దాన్ని లీగల్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పిస్తాం. కానీ ఏదైతే నిన్న అనిల్ కిషోర్ గారు మరి రామకృష్ణారెడ్డి గారికి మైనంపల్లి హనుమంతరావు గారి మద్దతు ఉన్నదాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆ ఓట్స్ను వాపసు తీసుకోవాలనేసి మేము అనిల్ కిషోర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇదే విధంగా అబండాలు వేస్తూ పోతుంటే మేము చేయాలనుకుంటే ఇప్పుడు అధికారంలో వచ్చి మేము సంవత్సరం 5 నెలలు అవుతుంది. మరి మేము చేయాలంటే ఎంతో చేయగలుగుతాము. అది
మేము ఎందుకంటే అందరిని కలుపుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాము. దీన్ని సాఫ్గా చూపించి మా నాయకుడి మీద అపండాలు ఏవైతే అనేసి తెలియజేస్తాం. ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గం ఉండి మేము అలవాళ్ళకు అంబేద్కర్ శాంక్షన్ తీసుకొని పెట్టినాం. అదేవిధంగా ఇప్పుడు గణేష్గూడెంలో పెట్టిరు, అంబేద్కర్ సొసైటీకి చెప్పలేదు, రాత్రి పూలు చేసి ఆయన ఏదో చేసినందుకు చాలా మేము చింతిస్తున్నాము. అదేవిధంగా ఎన్నెన్నో పెట్టుకొని హనుమంతన సపోర్ట్ ఉంది కమిషనర్కు, ఆయన ఎవరు సపోర్ట్ లేదు. హనుమంతన మంచి వాడు, ఆయన ప్రజల మనిషి వాడు, ఆయన ఎక్కడ అంటే అక్కడ అన్ని అంటే నేను అంటాడు. అసలు మనిషిని అట్లా బదిలీ చేసుకో మంచిది కాదు. ఆ ఓటు వెనుక తీసుకోండి మీరు. ఒకటి మా అల్వాళ్ళ ఎస్సీ వర్గ కన్ను ఇంతవరకు మేము వాడుకోలేదు. మేము ఎస్సీ 35 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ బీఫామ్ నార్మల్ తెచ్చుకున్నా కానీ నేను ఇటువంటి ఎస్సీ అని అనలే ఇంతవరకు. దయచేసి ఆ ఓటు వెనుక తీసుకొని మీరు ఇంకోళ్ళకి అట్లా చేయకూడదు దయచేసి చెప్తూ, మేము ఇప్పుడు కమిషనర్ గారు మేము లెటర్ ఇచ్చినాము. ఏమని ఇచ్చినాము, ఏదైతే ల్యాండ్ ఉందో ఆ సార్ మాకు పర్మిషన్ తెప్పారంటే సార్ కూడా ఏమన్నా అంటే నేను కూడా హైకమాండ్ రాస్తా, కలెక్టర్ రాస్తా, వచ్చినాక మీరు చేసుకోండి సార్ మంచిగా అంటే మరి మంచి చేస్తామని కోరుతూ సమీక్షకు ధన్యవాదాలు.